హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ టాపిక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని వార్తల్లోని ప్రముఖ వ్యక్తులు 2016లోని వార్తల్లోని ప్రముఖ వ్యక్తులు వారి యొక్క వివరాలను తెలుసుకుందాం. ఫస్ట్, మేరీ బర్రా. మేరీ బర్రా అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీ సిఇఓ మేరీ బర్రా జనవరిలో ఆ సంస్థకు చైర్పర్సన్గా నియమితులయ్యారు. సో మేరీ బర్రా ఎవరండి? అమెరికాకు చెందిన జనరల్ మోటార్స్ కంపెనీకి సిఇఓ. ఇంతకుముందు సిఇఓగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆమె చైర్పర్సన్గా నియమితులయ్యారు. సెకండ్, సాయ్ ఇంగ్ వెన్. సాయ్ ఇంగ్ వెన్ తైవాన్ తొలి మహిళా అధ్యక్షురాలిగా జనవరిలో ఎన్నికయ్యారు. సో తైవాన్ తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరండి? సాయ్ ఇంగ్ వెన్. థర్డ్, ఫిలిప్పో గ్రాండి. ఫిలిప్పో గ్రాండి ఇటలీకి చెందిన ఫిలిప్పో గ్రాండి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ గా జనవరి 4న బాధ్యతలు స్వీకరించారు. సో ఫిలిప్పి గ్రాండి ఏ దేశానికి చెందినవారండి? ఇటలీకి చెందినవారు. ఈయన వచ్చేసి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్గా జనవరి 4న బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, క్రిస్టిన్ లగార్డే. క్రిస్టిన్ లగార్డే ఫ్రాన్స్కి చెందిన క్రిస్టిన్ లగార్డే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్కు మేనేజింగ్ డైరెక్టర్గా వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. ఆమె ఈ పదవిలో మరో 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. క్రిస్టిన్ లగార్డే. ఫ్రాన్స్కి చెందిన క్రిస్టిన్ లగార్డే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్కు మేనేజింగ్ డైరెక్టర్గా వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. సో ఐఎంఎఫ్కి రెండోసారిగా ఎంపికైన డైరెక్టర్ ఎవరండి? క్రిస్టిన్ లగార్డే. ఆమె ఈ పదవిలో మరో 5 ఏళ్ల పాటు కొనసాగుతారు. దేవేందర్ కుమార్ సిక్రీ. దేవేందర్ కుమార్ సిక్రీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. అశోక్ చావ్లా స్థానంలో ఆయన నియమితులయ్యారు. సో దేవేంద్ర కుమార్ సిక్రీ ఎవరండి? కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్. నెక్స్ట్, రాధాకృష్ణ మాథూర్. రాధాకృష్ణ మాథూర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. సో సిఈసికి ఎవరండి? సిఈసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సిఐసి రాధాకృష్ణ మాథూర్. నెక్స్ట్, రాజేంద్ర శ్రీవాస్తవ. రాజేంద్ర శ్రీవాత్సవ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్గా జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. సో ఐఎస్బి డీన్ ఎవరండి? రాజేంద్ర శ్రీవాత్సవ. దినేష్ శర్మ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బోర్డు డైరెక్టర్గా జనవరిలో నియమితులయ్యారు. సో ఏఐఐబి డైరెక్టర్ ఎవరండి? దినేష్ శర్మ. శైలేష్ రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్గా జనవరిలో నియమితులయ్యారు. రిజిస్ట్రార్ జనరల్ సెన్సస్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారండి? శైలేష్. అర్చనా రామసుందరం ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఎస్బి తొలి మహిళా డైరెక్టర్ ఎవరండి? అర్చనా రామసుందరం. డీజే పాండియన్. డీజే పాండియన్ కొత్తగా ఏర్పడిన ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా మాజీ ఐఏఎస్ అధికారి డీజే పాండియన్ని ఫిబ్రవరిలో నియమించారు. డీజే పాండియన్ కొత్తగా ఏర్పడిన ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా మాజీ ఐఏఎస్ అధికారి పాండియన్ గారు నియమితులయ్యారు. హెచ్ఎల్ దత్తు. హెచ్ఎల్ దత్తు జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, కేఎన్ వ్యాస్ బాబా అణుపరిశోధనా కేంద్రం డైరెక్టర్గా ఫిబ్రవరిలో బాధ్యతలు స్వీకరించారు. సో బార్క్ డైరెక్టర్ ఎవరండి? కేఎన్ వ్యాస్. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ టాపిక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.